హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రిటెక్ అండి. మా నర్సరీలో ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్ మేము ఏ విధంగా అయితే మొక్కలు పంపిస్తాం మీకు ఈ ఫుల్ వీడియోలో అయితే చూపిస్తామండి. ముందుగా మీరు మొక్కలు అయితే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్లో మీకు ఒక క్యాటలాగ్ అయితే వస్తుందండి. అక్కడ మీరు ప్లాంట్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన మొక్కలు లేదంటే మీకు కావాల్సిన మొక్కలు ఏమైనా ఉన్నాయంటే అది మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ అలాగే మీరు వాట్సాప్లో లిస్ట్ పెడితే మేము ఆ విధంగా కూడా మీకు మొక్కలు అయితే పంపిస్తామండి. ముందుగా వచ్చేసి ఈ కస్టమర్ అయితే మనకి హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టారు. ఆయన హైదరాబాద్లో ఉంటారు. లాస్ట్ టైం మనకి ఆర్డర్ పెట్టారు, మనం మొక్కలు అయితే పంపించాం, బాగున్నాయని మళ్ళీ వాళ్ళ వేరే బ్రదర్కి అయితే ఆర్డర్ పెట్టారు. అవి మనం ఈరోజు అయితే ఆర్డర్ చేసి పంపిస్తున్నామండి. ఒకవేళ మీరు రావాలి, మీరు డైరెక్ట్గా మొక్కలు చూసుకోవాలనుకుంటే మా నర్సరీకి రావచ్చు. లేదు మీకు అంత టైం లేదు, మీరు పంపించమంటే మేము అంతే నమ్మకంగా మీకు ప్లాంట్స్ అయితే పంపిస్తామండి. రావాలనుకునేది మీ ఇష్టం, లేదు పంపించాలంటే మేము పంపిస్తాము. మీరు వచ్చినా రాకపోయినా కానీ మేము ఒకే విధంగా పంపిస్తామండి మొక్కలు. అందులో మీకు ఏమాత్రం డౌట్ ఉండదు. మీరు అడిగిన రకాలు, మీరు పెట్టిన మొక్కలే మేము పంపిస్తాం తప్ప వేరే రకాలు కానీ వేరే మొక్కలు కానీ మేము ఇప్పుడు పంపించమండి. అలాగే మా దగ్గర చాలామంది రైతులు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అలాగే కొంతమంది కొన్ని కార్గో సర్వీస్లో కూడా పంపించండి అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే కార్గోలో పంపించట్లేదండి, అది కొంచెం ప్రాసెస్తో కూడిన పని అని. ప్రజెంట్ అయితే బల్క్గానే పంపిస్తున్నాం మేము రైతులకు కానీ అలాగే ఎవరికన్నా కానీ. రాబోయే రోజుల్లో మేము కార్గో ద్వారా కూడా అడిగిన ప్రతి ఒక్కరు కూడా మొక్కలైతే ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆ విధంగానే మేము అడిగిన ప్రతి ఒక్కరు కూడా మేము మొక్కలైతే సప్లై చేస్తామండి. అయితే మీకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఏ విధంగా మేము లోడింగ్ చేసి పంపిస్తామో మీకు చెప్తానండి. కస్టమర్స్ పెట్టిన ఆర్డరు అలాగే వాళ్ళు పెట్టిన మొక్కలు వాటి యొక్క ఏజ్ వాటి యొక్క సైజుని బట్టి మనం ట్రాన్స్పోర్ట్లో వెహికల్స్ అయితే పెట్టి అరేంజ్ చేసి పంపిస్తామండి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో 3 టన్నులు వెహికల్స్ నుండి 30 టన్నులు పెద్ద లారీ వరకు కూడా అందుబాటులో ఉంటాయండి. వాళ్ళ యొక్క మొక్కలను బట్టి మనం ట్రాన్స్పోర్ట్ అయితే పెడతామండి. ఆ విధంగా మొక్కలు పెట్టి డైరెక్ట్గా రైతు పెట్టిన ల్యాండ్కే డైరెక్ట్గా డెలివరీ అయితే చేస్తామండి. ఆ విధంగా చేసి మనం రైతులకైతే మొక్కలు అయితే అందజేస్తాం. ఇప్పుడు మీకు ఏ విధంగా లోడింగ్ చేస్తారో అలాగే ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేస్తామో చూపిస్తామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ 2 years ఏజ్ ఉన్న హిమాన్ పసంద్ మామిడి మొక్కలండి. ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత మనం ఇలాగ గ్రేడింగ్ అయితే చేస్తామండి. ఇది అన్నీ కూడా గ్రేడింగ్ చేసిన మొక్కలు చూసారా అంత క్వాలిటీగా అయితే ఉన్నాయో. అలాగే ఇక్కడ ఎక్కువ మొక్కలు కూడా మీకు చూపిస్తాం చూడండి. ఇవి కొంచెం నాసి రకం మొక్కలండి. ఎవరైనా సరే ఆర్డర్ పెట్టినప్పుడు మేము ఈ విధంగా నాసి మొక్కలు అయితే తీసేసి మనకి మంచిగా ఉన్న మొక్కలు అయితే పెడతామండి. మంచిగా స్టెమ్ ఉండి మంచిగా బాగుండే మొక్కలు, హైట్ ఉన్న మొక్కలు పెడతాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది 2 years మొక్క. దీనికి ఆల్రెడీ ఫ్లవరింగ్ చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఇది చాలా బాగా అయితే వచ్చింది ఫ్లవరింగ్. ఇది మనకి భూమిలో ఉంటే మనకి మంచిగా అయితే ఇంకా గ్రోత్ అవుతుందండి. ఇది ప్యాకెట్లో ఉండడం వల్ల కొంచెం ఇదైతే ఉంది. మనకి భూమిలో పెడితే ఆటోమేటిక్గా బలం దొరికి మనకి త్వరగానే ఈల్డింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు. ఇప్పుడైతే హిమాన్ పసంద్ లోడ్ అవుతుంది. అన్నీ చూడండి మంచి ఫ్లవరింగ్తో అయితే ఉన్నాయి. అన్నీ కూడా మంచి ఫ్లవరింగ్తో అయితే ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ ఒక 2 yearsకి అయితే క్రాప్ అయితే వచ్చేస్తుందండి. ఒక 2 yearsలో మనకి క్రాప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా లోడింగ్ అయితే ఏ విధంగా అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే లోడింగ్ అయితే జరుగుతుందండి. లోడింగ్ అయితే అయ్యింది. ఆర్డర్ పెట్టిన కస్టమర్లకి వాళ్ళ పెట్టిన మొక్కలు అలాగే వాటి సైజుని బట్టి మనం వెయిట్ అనేది క్యాలిక్యులేషన్ చేసండి వాటికి వెయిట్ తగ్గ వెహికల్స్ అయితే పెడతాం. మన దగ్గర ఇక్కడ 3 టన్నుల వెహికల్స్ నుంచి 30 టన్నుల వెహికల్ వరకు మన ట్రాన్స్పోర్ట్లో అయితే దొరుకుతాయండి. వాటి యొక్క వెయిట్ని బట్టి ఛార్జ్ ఏదైనా ఉంటుంది. ఈ యొక్క లారీకి కిరాయి వచ్చేసి 20,000 కిరాయి అయితే అవుతుందండి. ఒక
1000 మొక్కలు 1200 మొక్కలు అయితే ఈరోజు పంపిస్తున్నాము. ఇది వచ్చేసి అలహాబాద్ సఫేదా జామా అండి. ఇది 6 నెలల వయసు ఉన్న మొక్క. ఇవి కూడా అయితే లోడింగ్ అయితే చేస్తున్నామండి. మొక్కలు అయితే చాలా బాగున్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. అలాగే కొన్ని కాయలతో కూడా ఉన్నాయి. ఈ మొక్కలు మనం నాటుకున్న కాడి నుంచి మనకి కాపు అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా మొక్కలు అయితే ఎలా ఉన్నాయో. ఇవి కూడా మిక్సింగ్ ప్లాంటేషన్ చేస్తున్నారండి. మామిడి మొక్కల్లో మధ్య మధ్యలో జామ అయితే పెడతారు. ఈ మామిడి వచ్చినప్పటికి జామ క్రాప్ అయితే మనకి 6 నెలల నుంచి స్టార్ట్ అయిపోద్ది కాబట్టి జామ పెడుతున్నారు. సరే కదా, ఇది వచ్చేసి అలహాబాద్ సఫేదా జామ అండి. ఇది వచ్చేసి మలేషియన్ గ్రీన్ కొబ్బరి అండి. ఇది నాటుకున్న 4 సంవత్సరాలకి అయితే మనకి క్రాప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి బార్డర్ ప్లాంటేషన్ అయితే చేస్తున్నామండి. ఒక మహాగాని వేసి మహాగాని పక్కనేమో మళ్ళీ కొబ్బరి వేస్తాం. ఒక మహాగాని కొబ్బరి, మళ్ళీ ఒక మహాగాని కొబ్బరి, ఇదంతా కూడా బార్డర్ ప్లాంటేషన్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మలేషియన్ గ్రీన్ కొబ్బరి. ఇది వచ్చేసి మహాగాని మొక్కలండి. ఇది 1.5 year ఏజ్ ఉన్న మొక్క. ఒక 6 to 7 feet అయితే హైట్ అయితే ఉంది. చూస్తున్నారు కదా మొక్కలు అయితే చాలా బాగున్నాయి. మన లోడింగ్ కూడా అయిపోయి వచ్చిందండి, కంప్లీట్ అయిపోయింది లాస్ట్కి. ఈ మహాగాని మొక్కలు అయిపోతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. టోటల్గా ఈ విధంగా అయితే లోడింగ్ అయితే చేసి పంపించడం జరుగుతుందండి. ఇది హైదరాబాద్ అయితే వెళ్తుంది. చూసారా మొత్తం ఇందులో మామిడి అయితే 2 రకాలు, అలాగే జామ, కొబ్బరి, అలాగే మహాగాని మొక్కలు, ఇవన్నీ కూడా రైతుకి అయితే పంపించడం జరుగుతుందండి. ఇటువంటి మొక్కలు మీరు కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మా నర్సరీ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.